హాయ్ ఫ్రెండ్స్. ఒక పిల్లవాడు ఎప్పుడు ఏదో ఒక తప్పు పని చేసి అందరినీ బాధ పెడుతుండేవాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ పిల్లవాడిని తిడుతూ ఉండేవాళ్ళు. అది చూసి వాళ్ళ నాన్న చాలా బాధపడేవాడు. వాళ్ళ ఇంటిలో ఒక చెక్క తలుపు ఉండేది. ఆ పిల్లవాడు తప్పు చేసినప్పుడల్లా వాళ్ళ నాన్న ఒక మేకు ఆ తలుపుపై కొట్టడం మొదలుపెట్టాడు. అలా కొద్ది కాలానికి ఆ తలుపంతా మేకులతో నిండిపోయింది. కొడుకు ఒకరోజు అది చూసి, నాన్న, ఎందుకిలా తలుపుకి ఇన్ని మేకులు కొట్టావు అన్నాడు. నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకు తెలియాలి కదా, అందుకే నీవు తప్పు చేసినప్పుడల్లా ఇలా ఒక మేకు కొడుతున్నాను అన్నాడు. నేను ఇన్ని తప్పులు చేశానా అని ఆ పిల్లవాడు బాధపడిపోయాడు. ఇప్పటినుంచి మంచి పనులు చేయడం మొదలు పెడతాను. నేను ఒక్కొక్క మంచి పని చేసినప్పుడల్లా ఒక్కొక్క మేకు తీసేయి అన్నాడు. వాళ్ళ నాన్న కూడా సరే అని ఆ పిల్లవాడు మంచి పని చేసినప్పుడల్లా ఒక్కొక్క మేకు తీసేసాగాడు. అలా కొంతకాలం గడిచేసరికి ఆ తలుపుకున్న మేకులన్నీ తొలగిపోయాయి. అప్పుడు ఆ పిల్లవాడు సంబరంగా, నాన్న, ఇక నేను మంచివాణ్ణి అయిపోయినట్టేనా అన్నాడు. దానికి వాళ్ళ నాన్న, అయిపోయినట్టే, కానీ నువ్వు ఒక్కసారి ఆ తలుపును బాగా పరిశీలించి అది ఎలా ఉందో చెప్పు అన్నాడు. పిల్లవాడు ఆ తలుపును బాగా గమనించి, నాన్న, మొదట ఈ తలుపు అందంగా నున్నగా ఉండేది. మేకులు పీకేశాక ఇప్పుడు అంతా గుంతలు గుంతలుగా ఉంది అన్నాడు. వాళ్ళ నాన్న నవ్వి, చూడు బాబు, దెబ్బ మానిన గాయం తాలూకు మచ్చ ఎలా జీవితాంతం ఉంటుందో, అలా మనం చేసిన తప్పుల తాలూకు మరకలు మనల్ని అంత తొందరగా వదలవు. కాబట్టి అసలు తప్పు చేయకుండా చూసుకోవాలి. ఇంకా నువ్వు ఎన్నో మంచి పనులు చేయాలి. అప్పుడు కానీ ఈ మరకలు పోవు. చుట్టుపక్కల వాళ్ళు నిన్ను నమ్మరు అని చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.